అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్, మీరు ఎప్పుడూ సంపూర్ణంగా ఉండకండి. కె జగన్నాథం. సంపూర్ణంగా ఉండకండి అంటే సంపూర్ణంగా ఉండేదానికే కదా జన్మ తీసుకునేది. సంపూర్ణం కోసమే ప్రయత్నం చేస్తాం. అన్ని విషయాల్లో, జ్ఞానంలో, జీవితంలోన, తెలివితేటల్లోన, అన్ని విషయాల్లో, ఆనందంలోన, పరిజ్ఞానంలోన, లైఫ్ ఎంజాయ్ చేసేటట్లు అన్నిట్లో సంపూర్ణంగా ఉండాలని అనుకుంటారు. కానీ మీరు సంపూర్ణంగా ఉంటే ఏమి తెలుసుకోలేరు. అసంపూర్తిగా ఉంటేనే తెలుసుకుంటారు. అసంపూర్ణంలోనే మరింత పరిగెత్తారు. అసంపూర్ణంలోనే మరింత ముందుకు పోతారు. 100కి 100 100కి మార్కులు వస్తే మరింత మార్కులు తెచ్చుకోలేరు. కాబట్టి ఎప్పుడు అసంపూర్ణంగానే ఉండండి. దేవుడు కూడా సంపూర్ణంగా ఉండలేడు. ఏ జ్ఞాని కూడా సంపూర్ణంగా ఉండలేడు. బుద్ధుడు, యేసు, కృష్ణుడు ఎవ్వరు కూడా సంపూర్ణులు కారు, అసంపూర్ణులే. వాళ్ళు మరింత జ్ఞానం తెలుసుకోవాలా. సంపూర్ణం అంటే డెడ్ ఎండ్. వీధిలో మీ ఇల్లు ఎక్కడ ఉందంటే, మా ఇల్లు చివరిలో ఉందండి, రోడ్డు చివరిలో డెడ్ ఎండ్లో ఉంది మా ఇల్లు అంటారు. ఓకే, డెడ్ ఎండ్ తర్వాత ఇంకేముంటుంది? గోడ ఉంటుంది. గోడ కట్టబడి ఉంటుంది. దారి లేదు, నో దారి, నో రూట్. కాబట్టి అసంపూర్ణం, వాటికి అయిపోయింది, క్లోజ్ చాప్టర్. మీరు సంపూర్ణం కోసం ప్రయత్నం చేస్తే మరింత ఏమి తెలుసుకోలేరు, ఏమి ఎంజాయ్ చేయలేరు, ఏమి జీవించలేరు. మీకు మరింత జ్ఞానం రాదు. నేను సంపూర్ణ జ్ఞానవంతుణ్ణి అని చెప్పుకోవడానికి ఎవరు లేదు. దేవుడు కూడా సంపూర్ణ జ్ఞానవంతుడు కాదు. దేవుడు సంపూర్ణ జ్ఞానవంతుడు అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి కోటాను కోట్ల మందికి సంపూర్ణమైన జ్ఞానం ఇచ్చేవాడు. ఇవ్వలేకపోయాడు. అంటే దేవుని దగ్గర కూడా కొంత జ్ఞానం ఉంది, కొంత జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి సంపూర్ణమైన జ్ఞానం ఏ దేవుడు ఇవ్వలేడు. అది అసాధ్యమైన పని. నువ్వు ఎప్పుడైతే అసంపూర్ణంలో ఉంటావో మరింత ముందుకు పోతుంది. ఇంకో విషయం చెప్తాను, చివరికి విశ్వము కూడా సంపూర్ణం కాదు. ఈ విశ్వము, నక్షత్రాలు, ఖగోళము, సముద్రాలు, పైన ఆకాశము, గెలాక్సీ, ఇవన్నీ కూడా సంపూర్ణం కాదు, అసంపూర్ణమే. పోయే కొద్దీ కౌంట్లెస్, లెక్క పెట్టలేనండి నక్షత్ర లోకాలు ఉన్నాయి. ఉదాహరణకి కొన్ని వేల ఏండ్ల కిందట, లేదా లక్షల ఏండ్ల కిందట, వేల ఏండ్ల కిందట మేమంతా సంపూర్ణంగా తెలుసుకున్నాము అని మన వెనక చరిత్రలో ఉన్న రాజులో ఇంకోరు అని అక్కడ సమాప్తం చేసి ఉంటే, పరిశోధన చేయకుండా ఉంటే, జ్ఞానం తెలుసుకోకుండా అక్కడికే స్టాప్ అయ్యింటే, ఇప్పుడు ఈరోజు ఈ క్షణంలో ఉన్నటువంటి ఇంత అపారమైన సైన్స్ ఉండేదా? ఇంత అపారమైన పారిశ్రామిక విప్లవం, హరిత విప్లవం, టెక్నాలజీ విప్లవం, సమాచార విప్లవం, ఈ ర్యాకెట్లు, ఖగోళం, చంద్రునిపైకి అడుగుపెట్టేది, అంగారునిపైకి, శుక్రునిపైకి, రకరకాల నక్షత్రాలపైకి ర్యాకెట్ల యాత్ర, సముద్ర గర్భంలో ఏ గనులు ఉన్నాయో చూసేటువంటి పరిశోధనలు, ఇవన్నీ వచ్చి ఉండేటివే కాదు, రావు. అవన్నీ మేము సంపూర్ణంగా ఉండామని కొన్ని వేల ఏళ్ళ కింద నిర్ణయించుకొని ఏమీ పరిశోధన చేయకుండా ఉండింటే అక్కడ స్టాగ్నెట్ అయ్యి ఉండేవాళ్ళం, అక్కడ నిలకడగా ఉండేవాళ్ళం, అక్కడ ఆగిపోయి ఉండేవాళ్ళం, అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టిండేవాళ్ళం. ప్రయాణం ముందు సాగేది కాదు. అసంపూర్ణంగా మనిషి జీవిస్తున్నాడు కాబట్టే మనిషి ప్రయాణం మరింత 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 రోజు రోజుకి ముందుకు పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అసంపూర్ణంలో ఉండండి, మరొక అడుగు ముందుకు పోతుంది. అసంపూర్ణంలో ఉండండి, మరొక 2వ అడుగు పోతుంది, 3వ అడుగు, 4వ అడుగులు పోతూనే ఉంటాయి. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా అసంపూర్ణంగా జీవించండి. ఈరోజు నువ్వు కొంత కష్టం చేసింటావు, సంపాదించుంటావు, పని చేసుకుంటావు, ఈరోజు సంపూర్ణము అని రేపు ముందుకు పోకుంటే నీ జీవితం రేపు ఫుల్ స్టాప్, రేపు జీరో, ఏముండదు. కాబట్టి నిన్నటి రోజు నువ్వు అసంపూర్ణంలో ఉండే ఎంతో కొంత సంపూర్ణం భావించు, ఓకే, సాటిస్ఫై కానీ రేపు కూడా పరిగెత్తాలి, రేపు కూడా తెలుసుకోవాలి, రేపు కూడా ముందుకు పోవాలా. అప్ టు డేట్, చివరి క్షణం వరకు జ్ఞానం తెలుసుకుంటూనే పోవాలా అని ముందుకు పోవాలి. ప్రపంచంలో పరిపూర్ణమైన జ్ఞానవంతులు ఎవ్వరూ లేరు. ఏ సైంటిస్టు, ఏ యోగి, ఏ ఋషి, ఏ సన్యాసులు లేరు. కొంతమంది కొన్ని విషయాల్లో కొంత జ్ఞానం ఉంటుంది,
సైంటిస్టులకి సైన్స్లో ఉంటుంది, శాస్త్ర సాంకేతికలో వాళ్ళకు ఉంటుంది, టెక్నాలజీ సాఫ్ట్వేర్ వాళ్ళకు ఉంటుంది, హార్డ్వేర్ విషయాలు వాళ్ళకి తెలియదు, వ్యవసాయంలో ఉండే పరిజ్ఞానం వాళ్ళకి తెలియదు, నక్షత్ర లోకాల్లో ఉండే జ్ఞానం వాళ్ళకి తెలియదు, లేదా ఇంకొక విషయంలో వంట వార్పు విషయంలో వాళ్ళకి తెలియకపోవచ్చు. సైంటిస్టులకు జ్ఞానం ఉంది, సముద్రం పరిజ్ఞానం సముద్ర పరిశోధనలకు ఉంది, ఖగోళ శాస్త్రానికి వాళ్ళ పరిజ్ఞానం ఉంది, వ్యవసాయం చేసే వాళ్ళకి వాళ్ళ జ్ఞానం వాళ్ళకు ఉంది. కాబట్టి ఎవరి జ్ఞానం వాళ్ళది. ఎంత జ్ఞానం ఒక్కరికి ఎవరికి ఉండేది అసాధ్యమైన పని. దేవునికి కూడా ఇంత పరిపూర్ణమైన జ్ఞానం దేవునికి కూడా ఉండదు. ఎవరి జ్ఞానం వారిది, ఎవరి గొప్పతనం వాళ్ళది. కాబట్టి నువ్వు అసంపూర్ణంలోనే మరొక అడుగు ముందు పోదు. అసంపూర్ణంగా ఉంటేనే ఈ విశ్వం మరింత 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 ముందుకు పోతుంది. కాబట్టి విశ్వం ఎప్పుడు సంపూర్ణంగా ఉండదు, అసంపూర్ణంలోనే ప్రయాణం చేస్తుంటుంది. అసంపూర్ణంలోనే నీ జీవితం యొక్క ఆనందము, ఆప్యాయత, సంతోషము అక్కడి నీకు దొరుకుతాయి అసంపూర్ణంలోనే. కాబట్టి ఇదే సబ్జెక్ట్ పైన మళ్ళీ కూడా చర్చించే ఇందులో ఇమిడి ఉండే విషయాలు మరికొన్ని కూడా ఉన్నాయి, మరికొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. దాని గురించి కూడా చర్చించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.